హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో ఒక జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు లేనప్పటికీ కూడా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ రోస్టర్ పాయింట్ల ప్రకారం ఎవరైనా సరే అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఇది ఒక లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అంటే గత నోటిఫికేషన్ల ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ అనేవి 3 మాత్రమే ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ అనేది ఓసీలో, పీహెచ్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కేటగిరీ వరకు కేటాయించారు ఇక్కడ ఇచ్చిన రోస్టర్ పాయింట్స్ ప్రకారం. మరొకటి బీసీసీలో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. మరొక పోస్ట్ అనేది బీసీఈలో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. అంటే బీసీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఎవరైతే కలిగి ఉంటారో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీఈలో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈ ఓసీలో ఉంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కనుక ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి చెందిన ఉమెన్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేయాలి. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో అప్ టు డేట్ రెన్యువల్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ అనేది 27,675 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే జనవరి 2వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 5వ తేదీన రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 9వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. జనవరి 12 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ అనేది మీరు అందజేయాల్సి ఉంటుంది డిఎంహెచ్ఓ ఆఫీస్ విజయనగరం జిల్లా నందు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ప్రకారం మీరు అటాచ్ చేయండి. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు అర్హులు అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎప్పటిలాగే వర్తిస్తుంది. అంతా కూడా మెరిట్ బేసిస్ని రిక్రూట్ అవుతుంది. ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకునే అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి యాడ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.